కౌశికి గదిలో ఉండగా అక్కడ మీనన్ కూర్చొని ఉంటాడు. కుర్చీలో కూర్చొని ఉన్న మీనన్‌ని చాలా షాకింగ్‌గా చూస్తూ మీనన్ అని కౌశికి పిలుస్తూ ఉంటే, "హాయ్ కౌశికి" అని మీనన్ అంటాడు. "నువ్వు చనిపోయావు కదా!" అని కౌశికి అంటుంది. ఇక మీనన్ కౌశికి దగ్గరికి వచ్చి భయపిస్తూ ఉంటాడు. "నువ్వు చనిపోయావు కదా! ఎలా తిరిగి వచ్చావు?" అని కౌశికి అంటే, "నేను అడిగినప్పుడే నువ్వు పెన్ డ్రైవ్ ఇచ్చి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేటివి కాదు కదా!" అంటూ నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను కౌశికి అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో కౌశికి చాలా వణికిపోతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "రేపు నీ ఫ్యామిలీలో ఒకరికి చచ్చిపోయే బెర్త్ కన్ఫర్మ్ చేసేశాను కౌశికి" అని మీనన్ చెప్తాడు. "ఏయ్ నిన్ను" అని కౌశికి అరుస్తూ ఉంటే వెంటనే మీనన్ కౌశికి చెంప పగలగొడతాడు. అలా విసురుగా చెంపపై కొట్టడంతో ఉన్నపళంగా కౌశికి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అప్పుడే కీర్తి పాప బాల్తో ఆడుకుంటూ లోపలికి వచ్చి స్పృహ కోల్పోయిన కౌశికిని చూసి అందరినీ పిలుచుకు వస్తుంది. ఇక అందరూ కూడా "వదినా వదినా లేవండి" అని ధాత్రి కేదార్ ముఖంపై నీళ్లు కొట్టి మరీ కౌశికిని కుర్చీలో కూర్చోపెడతారు. "వదినా మీరు స్పృహ కోల్పోయారు, అసలు ఏం జరిగింది వదినా" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "మీనన్ వచ్చాడు జగదాత్రి" అని కౌశికి చెప్పగానే, "చనిపోయిన మీనన్ తిరిగి రావటం ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నారు" అని ధాత్రి అంటుంది. అప్పుడు కౌశికి, "మీనన్ వచ్చి తన చెంప పగలగొట్టడం, గొంతు నులిమేయటం, నీ ఫ్యామిలీలో ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ చేసి ఉంచానని నాతో చెప్పాడు జగదాత్రి" అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. దాంతో ధాత్రి, కేదార్, వైజయంతి అందరూ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటే వైజయంతి వణికిపోతూ ఉంటుంది. మీనన్ ఇంకా ఆ గదిలో నుండి మాత్రమే బయటికి వచ్చి బయటే నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటాడు. మరి ధాత్రి, కేదార్‌కి మీనన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని ఇప్పుడే తెలిసిపోతుందా? లేకుంటే కౌశికి భ్రమతో మాట్లాడుతోందని అపార్థం చేసుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.